హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. నాకు చాలామంది కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే ఎస్ఐపి ఎప్పుడు ఆపాలి, మార్కెట్ పడిపోతుంది కదా, ఎస్ఐపి ఇప్పుడు ఆపొచ్చా అని. సో ఈరోజు మనం వీడియోలో ఎస్ఐపిని ఎప్పుడు ఆపాలి, అసలు ఎప్పుడు ఆపకూడదు అనే టాపిక్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందు ఆపకూడని సిచ్యువేషన్, మార్కెట్ పడిపోయిందని ఎస్ఐపి ఆపకండి. 10% 20% పడంగానే ఆ ఎస్ఐపిని నిలిపేస్తున్నారు, లేదా ఆపేస్తున్నారు, లేదా విత్డ్రా చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకో చెప్తాను. మీరు ఎస్ఐపి నెలకు ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకో, మీ 5,000కి మార్కెట్ బాగున్నప్పుడు ఒక 100 యూనిట్స్ వస్తున్నాయి. ఈసారి ఏమైంది, మార్కెట్ డల్ అయింది, పడిపోయింది. ఇప్పుడు ఇదే 5,000కి మీకు ఒక్క యూనిట్ 25 రూపాయలు వచ్చింది అనుకోండి, 200 యూనిట్స్ వస్తాయి. మీకు యూనిట్స్ పెరిగాయి. రేపు మార్కెట్ పెరిగినప్పుడు మీ రిటర్న్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూనిట్స్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రిటర్న్స్ పెరుగుతాయి. కాబట్టి మార్కెట్ పడిపోతుందని ఎస్ఐపి క్లోజ్ చేయకూడదు. ఓకే, మార్కెట్ పడిపోయినప్పుడు కూడా మీరు ఎస్ఐపి కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు రూపీ కాస్ట్ యావరేజ్ అనే ఒక ఫార్ములా వర్తిస్తుంది. మీకు అది రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐపి ఆపే సిచ్యువేషన్ చెప్దాం. సిచ్యువేషన్ నెంబర్ 1, మీ ఫైనాన్షియల్ గోల్ పూర్తయినప్పుడు ఎస్ఐపి ఆపేయచ్చు. ఎగ్జాంపుల్కి మీ బాబు ఎడ్యుకేషన్ కోసం ఒక 10 సంవత్సరాలు మీరు ఎస్ఐపి చేయాలనుకున్నారు. ₹1,00,00,000 మీరు కార్పస్ అనుకుందాం. సో మీరు ఒక 10 ఇయర్స్ ఆ ₹1,00,00,000 అవ్వడానికి 12% 15% రిటర్న్ చొప్పున ఎంత కావాలో అంత ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది 9 ఇయర్స్కే కార్పస్ రెడీ అయిపోయింది. అలా అయిపోయినప్పుడు మీరు ఎస్ఐపి ఆపచ్చు. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఒకవేళ అప్పుడు మార్కెట్ పడిపోతే మీకు వచ్చిన ప్రాఫిట్లో ఒక 10% 20% తగ్గే ఛాన్స్ ఉంటుంది. దానికన్నా నెమ్మదిగా ఆ ఈక్విటీ నుంచి డెప్ట్ ఫండ్స్కో లేదో సేఫ్ ఇన్వెస్ట్మెంట్కో షిఫ్ట్ చేయడం మంచిది. ఈ సిచ్యువేషన్లో మాత్రమే ఎస్ఐపిని క్లోజ్ చేయాలి, లేదా ఆపాలి, లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సిచ్యువేషన్ నెంబర్ 2, ఫండ్ పర్ఫార్మెన్స్ బలహీనంగా ఉంటే ఆపేయచ్చు. ఎగ్జాంపుల్కి మీరు మీ గోల్ ఒక 15 ఇయర్స్, మీరు ఒక ఎస్ఐపి స్టార్ట్ చేశారు. మీరు ఎంచుకున్న ఫండ్ మార్కెట్ అంతా బాగుంది, కానీ మీ ఫండ్ 2-3 ఇయర్స్ నుంచి కూడా అది మంచి రిటర్న్స్ ఇవ్వట్ల. అప్పుడు మాత్రం మీరు ఆ ఎస్ఐపిని ఇంకొక ఎస్ఐపికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అప్పుడు ఆపేయాలి, లేదా ఇంకొక ఫండ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఏమై ఉండొచ్చు, ఫండ్ మేనేజర్ మారు ఉండొచ్చు, స్ట్రాటజీ మారు ఉండొచ్చు, ఏఎం తగ్గి ఉండొచ్చు. దీనివల్ల ఆ రిటర్న్ సరిగా రావట్లా. రిటర్న్ రాకపోయినా 3 సంవత్సరాల నుంచి అలానే ఉన్నా, మార్కెట్ అంతా బాగుండి ఇది బాగాలేదా, అప్పుడు ఆపేయాలి. సిచ్యువేషన్ నెంబర్ 3, మీ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కానీ ఆపకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 70% ఈక్విటీలో, మిగిలిన 30% రిస్క్ తక్కువగా ఉండే డెఫ్ట్స్లో పెట్టాలనుకున్నారు. మీ ఫండ్స్ అన్నీ కూడా 85% ఈక్విటీలోనే ఉన్నాయి, ఒక 15% డెఫ్ట్స్ ఉన్నాయి. రేపు మార్కెట్ బాగా ఒడిదుడుకులలోనైతే నీ రిటర్న్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ని పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రమే మీరు ఎస్ఐపిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కదిలించుకోవచ్చు, ఆపచ్చు. 4th సిచ్యువేషన్, ఎస్ఐపిని ఎప్పుడు ఆపాలి. మీకు బాగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంది, జాబ్ కోల్పోయారో, మెడికల్ ఎమర్జెన్సీయో, లేకపోతే కుటుంబంలో అత్యవసర పరిస్థితి వచ్చిందో, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారో, బాగా ఇబ్బంది అనుకుంటే ఆగండి. తప్పదు అనుకుంటే కొంచెం విత్డ్రా చేయండి. అంటే మీకు ఎంత నీడ్ ఉందో అంత విత్డ్రా చేయండి. ఇలాంటి సిచ్యువేషన్స్ తప్ప మార్కెట్లో ఏదో ప్రాబ్లం అవుతుందని మీరు ఎస్ఐపి ఆపకూడదు. నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లో కేవైసీ ఎలా చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ డౌట్స్ అన్నిటికి కూడా సింపుల్గా, అసలు ఏ యాప్ లేకుండా మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పేతో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అని ఒక చిన్న ఐడియాతోటి నేను ఒక మ్యూచువల్ ఫండ్ కోర్స్ తయారు చేశాను. చాలా తక్కువ రేట్ తోటే, బేసిక్ నాలెడ్జ్ నుంచి మీకు పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదాకా ఐడియా ఇచ్చాను. సో ఆ కోర్సుని లాగిన్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ జర్నీని స్టార్ట్ చేయండి. లేట్ ఎందుకు,